హలో ఫ్రెండ్స్, పెళ్ళైన మహిళలు డిఎస్సికి అప్లై చేయాలనుకుంటే సర్టిఫికేట్లో వాళ్ళ ఇంటి పేరు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఒకే దరఖాస్తులోనే తమ అర్హతలను అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి డిఎస్సికి అప్లై చేయాలనుకుంటే వాళ్ళకు అర్హత ఉందనుకోండి, ఎన్ని పోస్టులకైనా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకే పోస్టుకు ఒక జిల్లాలో స్థానికులుగా మరో జిల్లాలో స్థానికేతలుగా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీది అనంతపురం జిల్లా అనుకోండి, అనంతపురం జిల్లాలో లోకల్గా మీరు ఎస్జిటి పోస్టుకి అయితే అప్లై చేసుకుంటారు. పక్క జిల్లా అయిన కర్నూలు జిల్లాలో నాన్ లోకల్ కింద ఎస్జిటి పోస్టుకి అయితే అప్లై చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికి తెలిసిన విషయమే. 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు, కానీ మనకు 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్రరెడ్డి అయితే డిమాండ్ చేయడం జరిగింది. 40 రోజుల సమయం చాలా తక్కువ అని చెప్పేసి 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు కూడా 90 రోజుల పాటు సమయం ఇవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డిఎస్సిని అయితే కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయని చెప్పేసి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు డిఎస్సికి అప్లై చేశారనుకోండి, అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా మిస్టేక్ ఉందనుకోండి, వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు చాలామందికి అయితే వాళ్ళ టెట్ మార్కులు తెలియదు. వాటికి సంబంధించి వెబ్సైట్లోనే అతి తొందరలోనే అప్డేట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా న్యూస్ అయితే ఇచ్చారు. అదేవిధంగా దాదాపుగా మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు కదా. ఒకరికి ఈజీగాను మరొకరికి కష్టంగా వస్తుంది కాబట్టి నార్మలైజేషన్ చేస్తామని చెప్పి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామ్స్ అన్ని ఆఫ్లైన్లో నిర్వహించాలా లేదా ఆన్లైన్లో నిర్వహించాలా, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.